సంక్రాంతికి సిటీ ఖాళీ అవుతోంది. పండుగను సొంతూలలో చేసుకునేందుకు వెళ్తున్నారు సిటీ పబ్లిక్. సోమవారం నుంచి స్కూళ్లు, కాలేజీలు, ఆఫీసులకు సంక్రాంతి సెలవులు ఉన్నాయి. సెకండ్ సాటర్డే కూడా కలిసి రావడంతో ఇవాళ ఊర్లకు ప్రయాణమయ్యారు ప్రజలు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీగా మారాయి. గ్రేటర్ నుంచి తెలంగాణతో పాటు ఏపీలోని వివిధ జిల్లాలకు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు పబ్లిక్. దీంతో బస్సులు, రైళ్లన్నీ ఫుల్ అయిపోయాయి. ఇక సిటీలో ప్రధాన బస్టాండ్ అయిన ఎంజీబీఎస్, జేబీఎస్ తో పాటు కూగట్పల్లి, మియాపూర్, అమీర్పేట్, ఆరంఘర్, ఎల్బీనగర్, ఉప్పల్, సికింద్రాబాద్ ఏరియాల్లో ట్రాఫిక్ నెలకొంది. ఆర్టీసీతో పాటు ప్రైవేట్ బస్సులు, ట్రావెల్స్, సొంత వాహనాల్లో ఊర్లకు వెళ్తున్నారు జనం. దీంతో ప్రధాన రహదారులన్నీ రద్దీగా మారాయి. ప్రధానంగా ఏపీ వెళ్లే రూట్లలో రష్ ఎక్కువగా ఉంది. ఎల్బీనగర్ నుంచి ఏపీ, విజయవాడకు వెళ్లే రూట్లో ఇసుకేస్తే రాలనంతగా వాహనాల రద్దీ కనిపిస్తోంది. వీకెండ్ హాలిడేస్ కూడా కలిసి రావడంతో ఉదయం నుంచి హైవేపై రద్దీ నెలకొంది. ఇడదా మన ఇడదా హైదరాబాద్ నుంచి సొంతూళ్ల బాట పట్టారు నగరవాసులు. దీంతో ప్రధాన బస్టాండ్లన్నీ ప్రయాణికులతో రద్దీగా మారాయి. సిటీలో ట్రాఫిక్ జామ్ నేపథ్యంలో సిటీ శివారు ప్రాంతాల్లోని ఎల్బీనగర్ ఎక్స్ రోడ్, ఉప్పల్ రింగ్ రోడ్, ఆరంఘర్ వద్ద భారీగా రద్దీ ఏర్పడుతోంది. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ ఏది దొరికితే అందులో తమ సొంతూళ్లకు వెళ్తున్నారు పబ్లిక్. శని, ఆదివారాల్లో ఊర్లకు వెళ్లే వారి సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో ఆర్టీసీ అదనపు బస్సులను ఏర్పాటు చేసింది. శుక్రవారం సాయంత్రం నుంచి శనివారం దాదాపు 25 నుంచి 30 లక్షల మంది వివిధ ప్రాంతాలకు వెళ్లినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఇక సంక్రాంతి రద్దీ, అదనపు బస్సుల ఏర్పాట్లకు సంబంధించి మరింత సమాచారం హరిత అందిస్తారు. సంక్రాంతి పండుగ అంటే ఖచ్చితంగా సొంతూర్లకు వెళ్ళి జరుపుకోవాలని చాలా మంది కూడా ఆసక్తి చూపిస్తుంటారు. అందుకే హైదరాబాద్ నుంచి ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా తమ సొంతూర్లకు వెళ్తున్నారు. ముఖ్యంగా ఏపీ వైపు వెళ్లే బస్సులన్నీ కూడా రష్గా ఉన్నాయి. ప్రస్తుతం మనం ఎల్బీ నగర్ ఇక్కడ రింగ్ రోడ్ వద్ద ఉన్నాము. ఎల్బీ నగర్ నుంచి ఎక్కువగా ఇటు కోదాడ, నల్గొండ, ఖమ్మం, విజయవాడ, గుంటూరు ఇటువైపు వెళ్లే బస్సులన్నీ కూడా ఫుల్ అవుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ఆర్టీసీ కూడా ప్రత్యేక బస్సులని ఇటు ఏపీ వైపు కూడా నడిపిస్తోంది. ముఖ్యంగా ఇటు స్లీపర్ కావచ్చు, ఎక్స్ప్రెస్, అట్లాగే సూపర్ లగ్జరీ బస్సులతో పాటు ఇలాంటి ఎక్స్ప్రెస్లు కావచ్చు, ఆర్డినరీ బస్సులను కూడా స్పెషల్ బస్సుల కింద నడిపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. ప్రజెంట్ మనం చూడొచ్చు ఎల్బీ నగర్ చౌరస్తా మొత్తం కూడా ఇటు ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ ట్రావెల్స్ తోటి కిటకిటలాడుతోంది. ప్రయాణికులు కూడా ఎలాగైనా సరే సొంతూర్లకు ఏదో ఒక రకంగా వెళ్ళాలనే ఉద్దేశంతో పిల్లలు అట్లాగే ఫ్యామిలీస్ అంతా లగేజ్ తీసుకొని వెళ్తున్న సిచ్యువేషన్ ఉంది. అయితే మనతో మాట్లాడడానికి ఆర్ఎం గారు ఉన్నారు, రంగారెడ్డి శ్రీలత గారు. మాట్లాడదాం. మేడం చెప్పండి, ఉదయం నుంచి కూడా మీరు చాలా చోట్ల తిరిగి చూస్తున్నారు. ఎట్లా ఉంది సంక్రాంతి బస్సులలో రష్ ఎట్లా ఉంది? ఈరోజు విపరీతంగా రద్దీ ఉందండి. నిన్న మన తెలంగాణ వైపు తక్కువ ఉండింది, కానీ ఈరోజు మార్నింగ్ నుంచి జూబ్లీ బస్ స్టేషన్ కానీ, ఇమ్లీబన్ కానీ, అటు కరీంనగర్ వైపు, ఇటు ఇమ్లీబన్ చూసుకుంటే మహబూబ్ నగర్, కర్నూలు వైపు విపరీతమైన రద్దీ కనిపిస్తుంది. ఇక్కడ మనము విజయవాడ వైపు చూసుకుంటే మార్నింగ్ నుంచి ఒక 60 బస్సెస్ దాకా పంపించాము, అడిషనల్ బస్సెస్. ఇప్పుడు ఆఫ్టర్నూన్ వరకే రిజర్వేషన్లో ఆల్రెడీ 300 స్పెషల్ బస్సెస్ బుక్ అయిపోయి ఉన్నాయి. అన్ని రిజర్వేషన్స్ కంప్లీట్ అయినాయి. మళ్ళీ ఇంకా కొన్ని బస్సులు యాడ్ చేస్తున్నాము ఆన్లైన్ రిజర్వేషన్లోకి. సో ఈరోజు మార్నింగ్ నుంచి ఇదే రద్దీ కొనసాగుతోంది. రాత్రి అర్ధరాత్రి వరకు ఇలాగే ఉంటుందని ఊహిస్తున్నామండి. సో అందుకనే మా అధికారులందరూ ఇక్కడ అందుబాటులో ఉన్నారు. ప్రతిసారి ఫెస్టివల్ టైంలో అదనపు ఛార్జీల భారం కూడా ప్రయాణికుల మీద ఉంటుంది కదా, ఈ సంవత్సరం ఎట్లా ఉంది, ఎంతవరకు ఛార్జ్ చేస్తున్నారు? ఇది అదనపు అంటే ఈ అడిషనల్ బస్సెస్లో 50% అదనపు ఛార్జీలు ఉంటాయండి. ఇది తప్పదు. మనకి ఒకటే వైపు ట్రాఫిక్ మూమెంట్ ఉంటుంది. రిటర్న్లో అసలు ఒక్కళ్ళు కూడా ఎక్కరు కాబట్టి డీజిల్ ఖర్చులు కూడా రావు కాబట్టి మేము అది ఛార్జ్ చేయక తప్పదండి. సో రెగ్యులర్ సర్వీసెస్లో అయితే లేదండి. ఈరోజు కూడా రెగ్యులర్ విజయవాడ సర్వీసుల్లో నార్మల్ ఫేరే ఉంది. అడిషనల్ బస్సెస్లోనే ఎక్స్ట్రా ఛార్జెస్ ఉన్నాయండి. నార్మల్గా రెగ్యులర్గా వెళ్ళే బస్సులు విజయవాడ వైపు కావచ్చు, ఏపీ వైపు ఎన్ని డైలీ ఉండేవి, ఇప్పుడు ఎంత అదనంగా పెంచారు?
విజయవాడ వైపు మనకి అరౌండ్ 200 ఉంటాయండి. దానికి అదనంగా ఇప్పుడు 300 వేయటం జరిగింది. అలాగే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళవి అదనంగా 450 బస్సెస్, అంటే మొత్తం 1200 ఆపరేట్ చేస్తున్నారండి వాళ్ళు. అండ్ ఇక మనకు ఆర్టీసీ ఎక్స్ప్రెస్ బస్సులంతా కూడా మహాలక్ష్మి ఫ్రీ ఉంది కాబట్టి దాంట్లో కూడా రద్దీ వల్ల అసలు మాకు సీట్లు దొరకట్లేదు, గంటల తరబడి వెయిట్ చేస్తున్నామని ప్రయాణికుల నుంచి కంప్లైంట్ ఉంది. మహాలక్ష్మి బస్సుల సంఖ్య ఎట్లా ఉంది మేడం? మనము ఇప్పుడు ఆపరేట్ చేసే అడిషనల్ బస్సులు ఏదైతే మేము 6400 అని ప్లాన్ చేసుకున్నామో వాటిలో 90% మహాలక్ష్మి స్కీమ్ అప్లికబుల్ బస్సులేనండి. సో అదే నేను ఇంతకుముందు చెప్పినట్టు అందరూ ఒకటేసారి ప్రయాణం చేయటం బయటికి రావటం వల్ల ఆ రద్దీ ఏర్పడింది. కొంతసేపు అయితే అంటే బస్సులు సర్దుబాటు అవుతాయి, అందరూ సేఫ్గా కంఫర్టబుల్గా వెళ్తారని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ప్రయాణికులతో కూడా మాట్లాడదాం ఎలా ఉంది అనేది. చెప్పండి, ఎట్లా ఉందండి? ఎక్కడికి వెళ్తున్నారు? కోదాడ. కోదాడ. ఎంతసేపు అయింది వెయిట్ చేసి? 2 hours పైన. ఏమైందండి? ఎందుకు తెలీదు, ఇందాక నా గంటన్నర నుంచి జేబీఎస్లో ఉన్నా అన్నారు, లేట్ అవుద్ది అన్నారు. మేము వారం రోజుల ముందే బుక్ చేసుకున్నాం. మేము ప్రయాణికులు అయితే వచ్చిన బస్సుల రద్దీ సంఖ్య నేపథ్యంలో ఇటు వాళ్ళు బుక్ చేసుకున్న బస్సులు కూడా టైంకి రాక కొంత ఎక్కువ సమయం ఇక్కడ వెయిట్ చేస్తున్నట్టయితే చెప్తున్నారు. ఇక్కడ కొంతమంది ప్రయాణికులతో కూడా మాట్లాడదాం. ఎటువైపు వెళ్తున్నారండి? ఖమ్మం. ఎంతసేపు అయింది వచ్చి? హాఫ్ అన్ అవర్. ఎట్లా ఉంది మరి? డైరెక్ట్ బుక్ చేసుకున్నారా? డైరెక్ట్ వెళ్తున్నారు. ఎట్లా ఉన్నాయి టికెట్ రేట్స్? ఎట్లున్నాయండి? నార్మల్ టైంలో అయితే 400 ఉంటాయి, కానీ ఇప్పుడు 500 పెరిగినాయి. బాగానే 520 వరకు ఉన్నాయి. బాగా చాలా పెరుగుతున్నాయి. బస్సులు అయితే చాలా ఉన్నాయిలే, కానీ టికెట్స్ రేట్స్ ఎక్కువ పెరిగింది. మేము 10కి వచ్చాము, ఇప్పుడు 12:30 అవుతుంది, ఇంతవరకు ఇంకా బస్సు రాలేదు. ఇంకేం చేయాలో అర్థం కావట్లేదు, ఇక్కడ టర్న్ అయిపోయాం. అంటే మామూలు టైంలో ఎంత ఉంటుంది మీకు భద్రాచలం హైదరాబాద్? మామూలు టైంలో అయితే ఒక 100 తక్కువ ఉంటుంది, ఇప్పుడు ఎక్కువనే ఉంది. సూర్యాపేట. ఎట్లా ఉంది మరి పండుగ టైంలో బస్సులు వస్తున్నాయా? గిరాకీ అయితే ఆర్టీసీ వాళ్ళకి ఏం గిరాకీ ఉందో కానీ ప్రజల మాత్రం మస్తు తీసుకుంటారు డబ్బులు. ట్రావెల్స్ వాళ్ళు మస్తు తీసుకుంటారు. ఒక టికెట్ 1000 రూపాయలు అంట సూర్యాపేటకు. బస్సుల కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. నీ పేరు? ఎక్కడికి వెళ్తున్నావు అమ్మా? నా పేరు ప్రవళిక. మేము మా ఊరికి వెళ్తున్నాం. ముందస్తు రిజర్వేషన్ చేసుకున్నారా, డైరెక్ట్ వచ్చారా? రిజర్వేషన్ చేయించుకున్నాము. మేము 10కి వచ్చాము, ఇంకా రిజర్వేషన్ చేసుకున్నాం, ఆ బస్సు రాలేదు. మిర్యాలు కూడా రద్దీ బాగుంది. ఫెస్టివల్ కదండి, యాజ్ యూజువల్ బాగా షెడ్యూల్ హెక్టిక్గా ఉంది, అంతా టైట్గా ఉంది. దట్స్ ఇట్. ఓకే, వీళ్ళైతే అరేంజ్మెంట్సే బాగా చేశారు. బట్ కొన్ని బస్సెస్ అయితే మాత్రం బాగా ఎక్కువ రేట్లు పెంచారు సడన్గా. అన్ప్రెసిడెంటెడ్ రైజ్ అయితే ఉంది, చాలామంది అయితే బేర్ చేయలేరు. ఈవెన్ దీన్ని చూసుకుని కార్లు కూడా ఏం చేశారంటే, కార్లు కూడా 677 ఉండేది, దే గాన్ అప్ టు ద లెవెల్ ఆఫ్ 4000, 4500. సామాన్యుడు భరించలేని స్థితి ఉంది. బట్ ఓకే, ఓవరాల్ ఇట్ ఈస్ ఫెస్టివల్ కాబట్టి ఎవరైనా తప్పదండి, ఎవరైనా బేర్ చేస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు మాత్రం అంత పెంచలేదు, కానీ ప్రైవేట్ వాళ్ళు మాత్రం కొంచెం ఎక్స్ట్రాగా చేస్తున్నారు అనుకోవాలి. ఇక్కడ బస్ స్టాప్స్ ఉన్నాయి, పక్క వీధిలోనే ట్యాక్సీలు ఉన్నాయి. అక్కడికి దొరకకపోతే అక్కడికి వెళ్ళొచ్చు, బట్ రేట్ కొంచెం చాలా ఎక్కువ ఉంటుంది. మినిమం 10,000-1500 ఉంటుంది. అసలు చెప్పక్కర్లా, ఎక్స్ప్లాయిట్ చేస్తారండి ఇది. పనికి అంతవరకు మన ప్రభుత్వాలు మెచ్చుకోవాలి. మరి 50% మించి లేకుండా ఒరిజినల్ రేట్కి 50% మించి లేదు అక్కడ. హైక్ కూడా బాగానే ఉంది, ఉన్నంత వరకు పంపిస్తున్నారు. ఎల్బీ నగర్లో ఇక్కడ బస్సులకు సంబంధించి ఎప్పటికప్పుడు వచ్చిన బస్సులు నిండిన తర్వాత పంపించేస్తున్నారు. ఇక్కడ కంట్రోలర్స్ ఉన్నారు, మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎన్ని బస్సులు వస్తున్నాయి, ఎంతసేపటికి పంపిస్తున్నారు? మాకు ఆన్ హ్యాండ్లో బాగానే ఉన్నాయి మేడం. 14-15 బస్సెస్ ఆన్ హ్యాండ్లో ఉంటాయి. ఎవ్రీ 20 minutes ఒకసారి ఫుల్ కాగానే పంపిస్తున్నాం బస్కి. విజయవాడ ఏంటి, కోదాడ ఏంటి, సూర్యాపేట అన్ని ప్రతి ఒక్క ప్లేస్కి పబ్లిక్ దాన్ని బట్టి మేము ప్యాసింజర్స్ బట్టి పంపిస్తున్నాం ఫుల్ ఎక్కించి. లేదు మేడం, స్టాండింగ్ ఏం అవసరం లేదు, బస్సులు సఫిషియెంట్గా ఉన్నాయి, ఎవరు నుంచొని పోవాల్సిన అవసరం లేదు. ఇది ప్రజెంట్ ఎల్బీ నగర్లో ప్రయాణికుల రద్దీ, బస్సుల ఏర్పాట్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్.